అన్న మీ పేరన్నా? మహేష్ అన్న. ఎక్కడి నుంచి అన్న మీరు? షేక్ పెన్నాల్ అన్న. షేక్ పెన్నాల్. అన్న ఇక్కడ మన బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి గ్రిప్ ఉంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పక్కా కాంగ్రెస్ అయితే కంపల్సరీ గెలుస్తాడన్న. పైగా ఇప్పుడు నవీన్ అన్నకి సీట్ ఇచ్చిర్రు కాబట్టి నవీన్ అన్న కంపల్సరీ గెలుస్తాడన్న ఈసారి. అంటే నవీన్ అన్ననే స్పెసిఫిక్గా ఎందుకు? నవీన్ అన్న అంటే జనాల మధ్య ఆయన తిరిగిండు చేసిండు, ఇక జనాల మధ్య తిరిగిండు కాబట్టి ఆయనకు తెలుసు జనాలు ఎట్లా ఏం కథ ఏ బాధలు ఉన్నా కానీ ముందు ఉండేది అన్న, నడిపించేవాడు. ఇప్పుడు యూత్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా ముందుండేవాడు, గరీబోళ్ళకి ఏమైనా సాయం చేయాలన్నా దానిలో ముందుండేవాడు, ప్రతి ఒక్క పనులలో ముందుండేవాడు నవీన్ అన్న. ఇంతకుముందు మరి ఈ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా. బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల నుంచి ఒక్క పనులు చేయాలన్న. వాళ్ళకేంది చీరలు ఆ కప్పులు ఇస్తేనే వస్తారు ఓటేసినకే, మిగతా టైంలో రారు. ఎందుకంటే ఇప్పుడు మనలు దానిలో ఆశపడితే ఇప్పుడు గుడ్ వర్క్ కోసం ఎవరు ఆలోచిస్తలేరు. 2 రూపాయలు 3 రూపాయలు అందరం చూసి వస్తున్నారు పబ్లిక్ గిట. ఇప్పుడు మనకి రోడ్లు కావాలి అవి కావాలి, ఇప్పుడు ఎవరు వస్తలేరు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు నవీన ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇప్పుడు రోడ్ శాంక్షన్ అయింది, బొందడ శాంక్షన్ అయింది, నాలుగు గిట శాంక్షన్ అయిపోయినాయి మాకైతే కాంగ్రెస్ తరపు నుంచి అయితే. మొత్తానికైతే మరి జూబ్లీహిల్స్ అడ్డా ఎవరిది అవుతుంది? జూబ్లీస్ అడ్డా అయితే నవీన్ అన్నదే కదా అన్న, చెప్పని ఇంకెళ్ళలేదు, నవీన్ అన్ననే ముందర సంది గిట.